ఓటీటీలోకి వచ్చేసింది. మరి పుష్పరాజ్ ఏం చేస్తున్నాడు? కొత్త సినిమాను ఎప్పుడు ప్రకటిస్తాడు? పైగా త్రివిక్రమ్‌తో మూవీ అంటే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అంతకంటే ఏం కావాలి చెప్పండి? అయితే కొత్త ఏడాదికి కొత్త సినిమా కబురు ఉండనుందని ప్రచారం సాగుతోంది. పుష్ప 2 ఓటీటీలో రికార్డులు తిరగరాస్తుంది. పుష్ప ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. ఇదే స్పీడ్ లో ఐకాన్ స్టార్ కొత్త సినిమాను అనౌన్స్ చేస్తే ఆ కిక్కే వేరు కదా అంటున్నారు అభిమానులు. జనవరిలోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని అందరూ ఊహించినా అలా జరగలేదు. వచ్చే నెలలో అలవైకుంఠపురంలో కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందట. ఉగాది పండక్కి కొత్త సినిమా కబురు వినిపిస్తారట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ త్రివిక్రమ్ ఈసారి మైథాలజీ ట్రై చేస్తుండటం, 800 కోట్ల బడ్జెట్ అని వినిపిస్తుండటంతో సహజంగానే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. పుష్ప 2 ఓటీటీలోకి వచ్చేసింది. మరి పుష్పరాజ్ ఏం చేస్తున్నాడు? కొత్త సినిమాను ఎప్పుడు ప్రకటిస్తాడు? పైగా త్రివిక్రమ్‌తో మూవీ అంటే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అంతకంటే ఏం కావాలి చెప్పండి? అయితే కొత్త ఏడాదికి కొత్త సినిమా కబురు ఉండనుందని ప్రచారం సాగుతోంది. పుష్ప 2 ఓటీటీలో రికార్డులు తిరగరాస్తుంది. పుష్ప ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. ఇదే స్పీడ్ లో ఐకాన్ స్టార్ కొత్త సినిమాను అనౌన్స్ చేస్తే ఆ కిక్కే వేరు కదా అంటున్నారు అభిమానులు. జనవరిలోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని అందరూ ఊహించినా అలా జరగలేదు. వచ్చే నెలలో అలవైకుంఠపురంలో కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందట. ఉగాది పండక్కి కొత్త సినిమా కబురు వినిపిస్తారట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ త్రివిక్రమ్ ఈసారి మైథాలజీ ట్రై చేస్తుండటం, 800 కోట్ల బడ్జెట్ అని వినిపిస్తుండటంతో సహజంగానే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.